నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. చక్కగా ఈరోజు మన పూజ అయితే ఇలా అయిందనమాట. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు రాత్రి మాత్రం భలే భయం వేసిందండి వర్షానికి. అదంతా మీరు చూడాలనుకుంటే వీడియో మొత్తం చూడాలి లాస్ట్ వరకు. కొంచెం ఓపిక చేసుకొని చూస్తే వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండాకాలంలో వర్షం అంటే భలే ఉంటుంది, అలాగే భయం కూడా వేసింది. ఫస్ట్ మనం ఈ దేవుడిని అయితే దండం పెట్టుకుందాము. అందరూ బాగుండాలి తండ్రి, అందులో మేము కూడా ఉండాలి, అందరినీ బాగా చూడు అని అనుకుంటూ మనం బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేసుకున్నారండి. ఇదిగో ఇప్పుడైతే ఇలా ప్రశాంతంగా ఉంది కదా. ఆల్రెడీ క్లీన్ చేసేసాను ఇదంతా. అబ్బా రాత్రి అయితే ఇదంతా చూపిస్తాను నేను వీడియోలో, మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఇలా అయితే ఉంది ఇప్పుడు. ఓం సూర్యదేవాయ నమః అదనమాట సంగతి. తర్వాత ఇదంతా మొత్తం అంతా అసలు చూపిస్తా వీడియో మొత్తం మీరు చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది. నిన్న చూసారా, నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందో. ఇలా అయితే ఉంటుందన్నమాట. ప్రకృతితో మామూలుగా ఉండదు. మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సరే వీడియో మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా ఉంది మనకి ఇవాళ బయట బాల్కనీలో. ఒకసారి చూసుకుందాము, ఎందుకంటే ఉన్నప్పుడే కదా చూడాలి అన్నీ చక్కగా ప్రకృతి అందాలైతే. రాత్రి మాత్రం చూస్తే నాకు నిజంగా భలే భయం వేసిందండి బాబోయ్. అసలు చెప్పడానికి రావట్లా. వీడియో తీస్తున్నాను కానీ ఒక పక్క నుంచి కడుపులో నుంచి భయం అయితే ఎలా తన్నుకొచ్చింది. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా మాట్లాడారు, ఎలా చూసారు. ఇదంతా నిండిపోయి, ఇది మొత్తం నిండిపోయిందండి. అసలు మామూలుగా లేదులే. వీడియో మొత్తం చూడండి మీరు కంపల్సరీ, సరేనా? ఇంకొకసారి దేవుడి దండం పెట్టుకుందాం మన దేవుడి దగ్గరికి వెళ్ళి. ఇదనమాట శనివారం రోజు అయితే చక్కగా మన ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిపోయింది. రాత్రి చీకట్లో ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా. పొద్దున్న లేచేటప్పటికి దేవుడి దగ్గర చూస్తుంటే ప్రశాంతంగా ఉందండి నాకైతే నిజంగా. ఇప్పటికీ రాత్రిది గుర్తు తెచ్చుకుంటే గుండెల్లో దడ వస్తుంది నాకు. నిజమండి, ప్రకృతి అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రకృతి అంటే అంత భయంగా కూడా ఉంటుంది. అదేంటో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఓపిక. థ్యాంక్ యూ మీ అందరికీ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నిన్నట్లాగానే సేమ్ పెసరట్టు ఇవాళ, కాకపోతే పచ్చడి అయితే మారిపోయింది. ఇదిగోండి మా అమ్మాయి అల్లం పచ్చడి అయితే చేసింది చక్కగా. స్మెల్ అయితే భలే వస్తుంది తల్లి. ఈరోజు అల్లం పచ్చడి, నిన్నేమో పల్లీల పచ్చడి. పెసరట్టు అయితే సేమ్. పల్లీల పచ్చడి కూడా ఉందిగా. ఉంది అది పల్లీల పచ్చడి ఉంది, ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి. పెసరట్టులో అల్లం పచ్చడి కూడా బాగుంటుందట. సరే మనం చాలా వీడియో ఉంది కాబట్టి చూసేద్దాం, వచ్చేయండి. ఇంకా ఓకే, మీరు వీడియో చూస్తూ ఉండండి. నేనైతే టిఫిన్ చేసేస్తాను. పచ్చడి నాకు కొంచెమే తల్లి, రాత్రి భయం నాకు ఇంకా పోలేదు తెలుసా. శ్రవంతి నీకేమనిపించింది నాన్న రాత్రి వర్షానికి చెప్పు. ఉండి ఉండి సడన్ గా సరిగ్గా భయం వేస్తుంది. కాకపోతే అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతి ఎప్పుడైనా. నాకైతే టెన్షన్ పడ్డాను, చాలా భయం వేసింది. వామ్మో ఏం వేస్తావు? నాకొద్దు అల్లం పచ్చడి వద్దు. అది రాత్రి వర్షం వచ్చిపోయింది కదండి, డ్రైనేజ్కి అంతా అడ్డం పడ్డది, చెత్త వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట. అసలు రాత్రి నీళ్ళే పోలేదు. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బీభత్సమైన వర్షం. నీళ్ళు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర అంతా చెరువులాగా ఇలా అయిపోయింది అనమాట, నిండిపోయింది మొత్తం. అదిగో చెత్త అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు పాపం మున్సిపాలిటీ వాళ్ళు. అడ్డం పడిపోయినాయి మొత్తం, ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా అడ్డం పడిపోయి అర్ధరాత్రి కాడ అసలు మొత్తం, అసలు ఇంకా మొత్తం చెప్పడానికి లేదు. ఇంక అంత అయితే ఉంది పాపం. ఇదిగో వాళ్ళంతా ఎత్తేస్తున్నారు. అది పగలైతే వాళ్ళే ఫోన్ చేస్తారనమాట, ఇక్కడ ఎవరన్నా మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చి చక్కగా క్లీన్ చేసి వాటర్ అంతా పంపించేస్తుంటారు అనమాట. ఇంకా పగలు కాదు కాబట్టి, నైట్ కాబట్టి మరి తెల్లవారిన దాకా ఎంతవరకు ఉన్నాయో నీళ్ళు నాకు తెలియదండి. ఇప్పుడైతే వచ్చి క్లీన్ చేస్తున్నారు మొత్తం. అయితే నేను 3 అయింది పడుకునేటప్పటికి రాత్రి అంతా. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు నాకు. అదంతా మీకు తెలియాలంటే మీకు కూడా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడాల్సిందే కదా. మరి చూసారు కదా మీరే, ఒక పెద్ద బండికి అయితే వచ్చింది. ఇది క్లియర్ అయ్యేటప్పటికి ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు. మనం పైకి వెళ్ళి చూద్దాం సరే, మన మొక్కలు ఎలా ఉన్నాయో తెలియదు కదా మరి మనకి. ఇదిగోండి ఉల్లిపాయ బస్తాలన్నీ నిన్న సాయంత్రం వీడియో తీసా కదా, నైట్ వర్షం రాకముందు వస్తుందని చెప్పి. అప్పుడే ఎందుకైనా మంచిదని మేము నిద్రపోతాం, మళ్ళీ మొత్తం తడిచి పాడైపోతాయి అని చెప్పి ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళాము. ఇంకా చూడండి మీరు, బీభత్సమైన వర్షం అయితే ఇలా అయితే ఉంది పైన. అసలు మన మొక్కలు ఏమైపోయినాయి చూడాలి.
ఇలా ఉందన్నమాట. కానీ బిల్డింగ్ అయితే నీట్గా కడుక్కున్నట్లు భలే ఉంటుందండి. అమ్మయ్య దేవుడి దేవాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. అబ్బా ప్రశాంతంగా ఉంది పైకి వస్తే. ఓం సూర్యదేవాయ నమః. సూర్యుడు చూడండి చక్కగా ఎలా కనిపిస్తున్నారు. పువ్వులన్నీ వెళ్ళిపోయి ఇలా పెద్దగా మంచిగా చక్కగా కనిపిస్తున్నారు అనమాట. అంటే అడ్డమేం లేకుండా నీట్గా బాగుంది. చెట్టు చక్కగా ఆర్టు గీసినట్లు ఇలా కూడా బాగుంది. ప్రకృతి ఎలా ఉన్నా బాగుంటుందండి. కోపం తెప్పించినంతవరకే ప్రశాంతంగా కన్నతల్లిలా చూసుకుంటుంది. కన్నతల్లే కాబట్టి అంతకన్నా ఎక్కువేం చెప్పాలి. ఎప్పుడైతే మనం కోపం తెప్పిస్తామో ఇంకా ప్రళయాలు అన్ని రకాలుగా ప్రకృతి అంటే చాలా రకాలు కలిపితే కదా ప్రకృతి. అలాంటివన్నీ అయితే వచ్చి మనకి ఓం సూర్యదేవాయ నమః. అలా ప్రకృతి అయితే కోప్పడి మనల్ని చాలా రకాలుగా నష్టపోతాం. మనం ప్రాణహాని కూడా జరిగే ప్రమాదాలు ఉంటాయి కదా, అలా అనమాట. పూలు చూసారా, పూలన్నీ రాలిపోయి ఇదిగో ఇప్పుడే ట్రైన్ చూడండి ఎంత ఫ్రీగా హాయిగా కనిపిస్తుంది ఈరోజు. అదనమాట అలా అయిపోయింది. పూలు ఉన్నాయి కూడా ఏమంటారు దాన్ని, వర్షానికి అయితే రాలిపోయినట్లున్నాయండి. నిన్న సాయంత్రం చూసారు ఎంత ప్రశాంతమైన వాతావరణం. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇలా ఉందన్నమాట. సరే మనం ఒకసారి మన చిన్న తోటను చూసుకొని వద్దాము. అబ్బో బీభత్సంగా వర్షం అయితే మామూలుగా రాలేదండి. నాకైతే భలే భయం వేసింది అసలు. ఇదిగో ఈ తొట్లన్నీ ఇట్లా వంగిపోయినాయి అంతే, పర్లేదు. ఒక్క మందారం రేఖ మందారం అయితే వచ్చింది చక్కగా. ఇదిగో ఈ తొట్లల్లో చూసారా ప్లేట్లలో అంతా నిండిపోతుంది అనమాట. ఇలా అసలు అవన్నీ చూసుకోవాలి మనం వచ్చి, లేకపోతే మొత్తం చెట్లు పాడైపోతాయి. ఇది ఇప్పుడు ఎవరిని తీసేస్తా నేను. ఇవి నీళ్ళన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను. ఇది ఇలా ఉంటే చెట్లు ఏమన్నా బతుకుతాయా అండి, ఇంకా ఉండవన్నమాట. అందుకే నేను ఇలా రాళ్ళేసి పెడతాను నీళ్లు కిందన్నా అంటుకోకుండా. అలా చేశానమాట ఈ తొట్లన్నిటికీ. వీటికి పర్లేదండి, తీసే పని లేదు. ఇంకా వాటికైతే ఇప్పుడు కంపల్సరీ తీయాలి నేను, లేకపోతే చెట్లన్నీ పాడైపోతాయి. ఇదిగో రాళ్ళు లేకపోతే ఆ నీరంతా చెట్టు తాగేస్తుంది. ఇంకా చెట్టు పైన నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం చచ్చిపోతుంది అనమాట. వీటికి బాధ లేదు. ఆ పెద్ద వాటికైతే ఇప్పుడు నేను మొత్తం కింద పెట్టిన నీళ్ళన్నీ క్లీన్ చేసేయాలి. ఒకసారి మీకు చూపించి నేను చేస్తాను. మీరు మాత్రం అస్సలు మర్చిపోకుండా వీడియో మొత్తం చూసేయండి. వర్షం ఎలా ఉంది, అసలు మన ఇంటి ఎదురు ఎంత నీళ్ళు వచ్చినాయి, కార్లు వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడ్డారు. అసలు నాకు భయం అంటే మామూలు భయం ముట్టలేదండి. నిన్న రాత్రి ఏంటండి 12:30కి వచ్చాను ఇంటికి. లోపలికి వెళ్ళి పడుకునేటప్పుడు 3 అయింది నాకు. ఏదన్నా వస్తే మాత్రం నాకు అంత భయం వేస్తుంది అనమాట. ప్రకృతి అంటే చాలా ఇష్టంగానే అంత భయపడతాను కూడా. ఎందుకంటే కోపం తెప్పించొద్దు ఇప్పుడు అసలు మనం తట్టుకోలేము. అమ్మ నాకు రాత్రిది గుర్తు చేసుకుంటే ఇంకా భయంగానే ఉంది. ఎంత మనం నీళ్ళు పోసినా అసలు వర్షం నీళ్ళండి. మీరు గమనిస్తే చూడండి, అది అసలు ఎంత కళగా ఉంటాయో. మీరు ఎన్ని బకెట్లు నీళ్ళు తెచ్చిపోసిన మీద ఎంత ఏమంటారు ఫ్రెష్గా అయితే ఉండవు చెట్లు. ఖచ్చితంగా వర్షం నీళ్ళకే ఎంత బాగుంటాయి అనమాట. మీరే గమనించండి ఒకసారి. అసలు అందమే అందం. అది ఆరోగ్యం ఒక మంచి టానిక్ లాంటిది అనమాట వర్షం నీళ్ళు మనకి. అసలు ఇంకా నాకు వర్ణించడానికి కూడా రావట్లేదు. ఇంక అంత మంచిదనమాట. చూసుకుంటున్నాను వేటికి నీళ్ళు తీసేయాలోనని. అదిగో తులసమ్మలకు కూడా చూడండి ఫుల్ అయిపోయినాయి ఈ నీళ్ళు. ఇదిగో ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు వేసాను, అలా అయితే ఉందన్నమాట. చూస్తా ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలండి. అవన్నీ నీళ్ళన్నీ తీసేయాలి. ఒకసారి మొక్కలను చూసుకుంటూ మాట్లాడుకుంటే ఇంక నాకు బాధ ఉండదు అనమాట. ఇగోండి నీళ్ళు చూడండి, అంత వర్షం అయితే కురిసింది. అస్సలు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే వర్షం మిస్ కాకుండా చూడండి. అసలు భయంకరంగా వర్షం దుమ్ముగా దంచి కొట్టింది అనుకోవాలి. ఇంకా అదే వర్షం రా బాబోయ్ అన్నట్లయితే ఉంది. ఇదిగోండి నీళ్ళన్నీ ఉంచేసాను, ఇంకా ఉంచకూడదనమాట. ఈ నీళ్ళన్నీ తీసేసాను. అక్కడికి పోయి కూడా తీసేద్దాం ఇంకా. అబ్బా బిల్డింగ్ చూస్తున్నారు, గమనిస్తున్నారా ఎంత క్లీన్గా అంటే. మనం గడిగితే ఎక్కడైద్దండి, నిజంగా చెప్తున్నా. వర్షం వస్తే పై నుంచి నీళ్ళు గట్టిగా పడతాయి కదా, క్లీన్గా అంటే క్లీన్గా ఉంది. అసలు భలే ఉంటుందన్నమాట వర్షాకాలంలో కూడా. ఇవి కూడా మొత్తం ఉంచేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా అయితే ఉన్నాయన్నమాట. అమ్మో ఇది తీయపోతే మొత్తం చెట్లు చచ్చిపోతాయి. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. నేను ఎందుకు చూస్తున్నానంటే ఎవరికైనా పనికి వస్తాయని చూపిస్తున్నా. ఇలా మనం చెట్టు పెట్టినప్పుడు ప్లేట్ నిండా నీళ్ళు ఉంటే మాత్రం చెట్టు పీల్ చేసుకొని తర్వాత పనికి రాకుండా పోతాయండి, అంటే పాడైపోతాయి చెట్లు. మన టీలోకి అయితే మందారం వచ్చేసింది. భలే ఉంది అసలు. సూర్యభగవానుడు ప్రకాశిస్తే ఎంత అందంగా చక్కగా, అంటే ఏదో నీట్గా క్లీన్గా దుమ్మంతా పోయి ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. ఎందుకు పైకి రాగానే సూర్యకిరణాలు కూడా అలానే అనిపిస్తున్నాయి నాకు. ఇదిగో ఇక్కడ
ఇక్కడ చూసారా రాళ్ళు వేసాను, రాళ్ళు వేసినా కూడా నిండిపోయింది. ఇదిగో ఇలా అయితే చెట్టు చచ్చిపోతుంది అనమాట. మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా చెట్టు చనిపోతుంది, నీళ్ళు తక్కువైనా చనిపోతుందండి. అబ్బాయి ఇదంతా క్లీన్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. దీన్ని చూసారా ఇటుక రాళ్ళు వేయలేదు ఎలా ఉందో, దీనికి ఇటుక రాళ్ళు వేస్తే ఎంత సేఫ్టీలో ఉందో. ఇదిగోండి ఇవన్నీ క్లీన్ ఇప్పుడు నీళ్లు తీసేసాను. తిరిగిపోతే మాత్రం మొత్తం చెట్లు పాడైపోతాయి. మనం తోట పని అనుకుంటాం కానీ ఉంటుందండి, చాలా చేసుకోవాలి ఓపికగా. దీనికి కూడా చూడాలి కొంచెం ఎట్లా ఉందో. ఇప్పుడు ఇది క్లీన్ చేసేసి వద్దాము. ఇలా అయితే ఉంటాయి అనమాట. దీనికి ఇటుక రాళ్ళు వేయలేదు. అవును ఎలా తీసా కదా వేసి పెట్టేస్తాను. చూడండి ఎన్ని రాళ్ళు వేసానో అయినా సరే మునిగిపోయింది. కానీ ఇవి తీసేసి ఇటుక రాళ్ళు పెడతాయి. ఇక్కడ కూడా ఈ కుప్పంతా తీసి పెట్టాను కదా, మనం చెట్లల్లో ఎండొస్తే ఇదిగో ఇలా పోసుకుందామని చెప్పి చూపిస్తా. ఇదిగో ఇలా పోసుకుందామని చెప్పి నాకు రాత్రి అంతా ఏమి భయం వేసిందంటే ఇక్కడ ఉల్లిపాయ బస్తాలన్నీ తీసాను కానీ ఈ కుప్పంతా ఇలా కొట్టుకొచ్చి నీళ్లతో ఇలా కిందకి వెళ్ళిపోతాయి కదా, హోల్స్లో నుంచి అడ్డం పడిపోతాయని చాలా భయపడ్డాను. ఎందుకో ఇంకొక మందారం మొక్క కనిపించిందండి, తెచ్చుకుందాము. అబ్బా ఒకటేంటి ఇక్కడ కూడా 2-3 ఉన్నాయి. అస్సలు మిస్ కాకుండా వీడియో ఓపిక్గా లాస్ట్ వరకు చూస్తే మీకు మాత్రం చాలా మంచి వర్షం అంటే ఇష్టమైన వాళ్ళకైతే భలే ఉంటుంది. అలాగే భయం కూడా వేస్తుంది అనమాట. కొంచెం ధైర్యం చేసుకొని చూడాలి, అంత భయంకరంగా అయితే ఉంది. అమ్మో నేను తట్టుకోలేకపోయాను. ఇదిగోండి రాళ్ళు ఇటుకలు అన్నీ తెచ్చి పెట్టుకుంటాను. మనం పొలం పని చేసేటప్పుడు పనిముట్లు ఎలా ఉండాలో అలాంటివన్నీ రెడీగా అయితే ఉండాలన్నమాట. ఎప్పుడేం అవసరం వస్తే తెలీదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ పెడదామని, కానీ ఈ రోజుకి అయింది. తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఇంకా పని మన తోట ఊరికనే ఎంతో కష్టపడాలండి, ఊరికైతే రాదు. నిజం చెప్పాలంటే ఇలా పెట్టేసాం అనుకోండి మనకి ఇంకెంత వర్షం వచ్చినా బాధ లేదు. ఇవన్నీ కూడా పైకి ఎక్కిచ్చేద్దాం. ఇంకా సూర్యభగవానుడు అయితే భలే వచ్చారు పైకి. మొత్తం క్లీన్గా నీళ్ళన్నీ తీసేసి ఇలా అయితే పెట్టాను. మనం అనుకుంటాము చక్కగా చిన్న తోటలో మంచిగా హాయిగా ఆనందంగా భలే ఉంది, అందంగా ఉంది, హ్యాపీగా తిరుగుతున్నామని మనం. అసలు ఉండదండి. పని చేసుకునేటప్పుడు ఒకరోజు ఈ తొట్లన్నీ ఎత్తి పైన పెట్టాను కదా, ఇప్పుడు దించి పని చేసుకునేటప్పటికి నడువులన్నీ నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. సాయంత్రానికి ఏదైనా కష్టపడితే రాదు, కష్టపడందే రాదు. కానీ కష్టపడకుండా వచ్చింది అసలు తీసుకోకూడదు. అయినా నేను ఎంత కష్టమైనా చేసుకుంటానండి, ₹1 ఆశించకూడదు మనం ఎప్పుడు. నేను అదే చేస్తాను. ఇక్కడ కూడా చూసుకుంటున్నాను ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అట్లా నీళ్ళల్లో తొట్లు ఉన్నాయేమోనని. ఓకే బాగుందండి. తులసమ్మలో కొంచెమే కాబట్టి ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి పీల్ చేసుకుంటారు, బాధలేదు. ఇంకా కొంచెమే కాబట్టి ఇది ఇలా ఉంది మన లిటిల్ గార్డెన్. చూపిద్దాం అనుకున్నాను, చిన్న తోటను చూపించేశాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఓపికగా కొంచెం వీడియో మొత్తం చూసేయండి. బీభత్సమైన వర్షం అయితే ఉంది. వర్షం అంటే భయం ఉన్న వాళ్ళకైతే భయం కూడా వస్తుంది అనమాట. అలాంటిది ఈ వీడియో. నేనైతే చాలా భయపడ్డాను. చెప్పాను కదా ప్రకృతిని ఎంత ప్రేమిస్తానో ప్రకృతికి అంతే భయపడతానని. ఎందుకంటే ఎప్పుడు మనం భయపడతామంటే ఒక తల్లిదండ్రి భయం చేస్తే మనం ఎలా అద్దుల్లో పొద్దుల్లో ఉంటామో అలా తెలుసుకొని అన్నీ ప్రకృతితో ఆటలాటాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. నిన్న చూపించాను కదా రేకుల పైన, ఇవాళ చూడండి ఒక్క పువ్వు రాలేదు. పాపం ఎలా నిర్మానుషంగా ఎలా ఉందో. నిన్నటి అందానికి ఇవాళ అందానికి చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అది నేను చెప్పాలనుకుంది. కన్న తల్లికైనా కోపం వస్తే ఎంత ప్రేమగా చూసుకుంటుందో, కోపం వస్తే అంత దండిస్తుంది కదా మనల్ని. అలాంటిది ప్రకృతి తల్లి, బంగారు తల్లి అనమాట. మనం జాగ్రత్త కాపాడుకోవాలి. తప్పులు ఏం చేసినా చూడట్లేదు అనుకుంటాము, ఖచ్చితంగా చూస్తుంది. జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఉంటుందండి. అసలు ఇదేంటి ఇంతకన్నా ప్రళయాలు బీభత్సాలు అయితే సృష్టిస్తుంది అనమాట. అందుకే నేను భయపడతాను ఎప్పుడు. నిజమండి ఇది. ఎవరైనా గమనించుకోవాలి. ఏం కాదులే అనుకుంటారు, మేము చదువుకున్నాం కదా, మా దగ్గర డబ్బు ఉంది కదా, లేకపోతే ఇంకోటి ఉంది కదా, అవన్నీ వేస్ట్ అండి. నేను చెప్తున్నా నిజం. ఒక్క ప్రకృతికి భయపడండి అసలు ముందు. అవన్నీ మన వెంట రావు, పాపం పుణ్యం మాత్రమే వస్తుంది. అది మాత్రం చూసుకోండి. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మిస్ కాకుండా చూడండి మొత్తం. కొంచెం ఓపిక చేసుకొని వీడియో మొత్తం చూస్తే భలే ఉంటుంది, అలాగే భయంగా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు మన ఇంటి ముందు చెరువులాగా అయితే ఉంది. నిన్న కారు వాళ్ళు వెనక్కి రాకుండా. అసలు భలే ఉంది. మీకు చెప్తే ఇంకా థ్రిల్ ఉండదు కదా. చూసేయండి వీడియో మొత్తం. ఉంటాను. మీ జయలక్ష్మి, నమస్తే. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. రోజు ఈ పూలు విచ్చుకొని పాపం ఎట్లనే ఉండే. వాళ్ళు చూడండి ఎంత దీనంగా వర్షానికి కొట్టుమెట్టులాడుతూ రాత్రి బీభత్సంగా అండి వర్షం.
అస్సలు పూలు కూడా తల్లడిల్లిపోయినాయి అనమాట. చూస్తుంటేనే మీకు తెలిసి ఉండొచ్చు. పాపం నాకు నిజంగా చూస్తుంటే వీటిని రాత్రి ఇక్కడైతే ఎన్ని రీల్స్ తీసుకున్నాం, ఎన్ని వీడియోస్ తీసుకున్నాను తెలుసా. తెల్లవారేటప్పటికి పాపం ఇలా అయితే ఉంది. సరే ఇంక చెప్తూ ఉంటాను కదా, కానీ కొంతమంది అన్న మారుతారు ప్రకృతి పట్లైనా మన పెద్దవాళ్ళ పట్లైనా అని చెప్పి చెప్తుంటాను. సారీ ఏమనుకోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లాస్ట్ వరకు చూడండి. వర్షం చూడండి మన హైదరాబాద్లో అయితే ఇలా పడుతుందన్నమాట. నేను రాత్రి ఒక వీడియో పెట్టాను కదా. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 12:30 అయిందట. ఈ టైంలో ఈ వర్షం అయితే ఇలా వస్తుంది మన హైదరాబాద్లో. ఫస్ట్ వర్షం అనమాట. భలే ఉంది కదా. 12:30కి టైము. నేను అర్జున పాల్గొన చూడండి ఎంత పెద్ద వర్షమో బాబోయ్. మేము ఇప్పుడు పైన కూర్చొని వచ్చాం కదండి. అసలు చూసారా వర్షం అయితే ఎంత, అమ్మో నేను రాదనుకున్నా ఎంత పెద్ద వర్షం అయితే. ఇదిగో మొత్తం ఇలా అయితే వస్తుందన్నమాట. అబ్బా అమ్మో మామూలుగా లేదు. చాలా రోజులైంది ఇలా చూసి నేను. వర్షాకాలంలో వచ్చేదన్నమాట. వర్షాకాలంలో ఇదంతా నిండిపోతుందండి, కార్లు కూడా పోవు, రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు కూడా నేను చూపిస్తాను వస్తే. ఈరోజు అయితే ఇలా వస్తుందన్నమాట. 12:30 అయితే టైం నైట్. ఇప్పుడు అర్జున పాల్గొన ఇదిగోండి ఫుల్ వర్షం అయితే వర్షం భలే ఉంటుంది. నాకు భలే ఇష్టం అనమాట. ఇలా ప్రకృతి అందాలండి. వర్షం వచ్చినా బాగుంటుంది, ఇలా పువ్వులు పూసినా బాగుంటుంది. అందమే అందం. ఇంకా ఎంత బాగుందో చూస్తున్నారు మీరే, అసలు చూస్తున్నారు కదా. వర్షం అయితే భలే ఉంది అసలు. నాకైతే ఇంకా తీయాలనిపిస్తుంది. ఫుల్గా తడిచిపోతున్నానండి నేను. ఇక్కడ చినుకులన్నీ పడి అయినా సరే తడిచిపోయినా ఎండకి ఎండిపోయినా సరే నేను ఈ ప్రకృతి అందాలైతే ఖచ్చితంగా తీయాల్సిందే. నాకు ఎంత ఇష్టం అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 12:30 అవుతుందన్నమాట. నేను మొత్తం ఇలా తీస్తూ ఉన్నాను. సౌండ్ వచ్చింది అంతే. ఆల్రెడీ మనకి పైన కూర్చున్నప్పుడు కొంచెం ఐడియా అయితే ఉంది కదా వర్షం వస్తుందేమోనని. అందుకని చెప్పి సౌండ్ రాగానే ఇంకా గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి వీడియో అయితే తీయటం జరుగుతుందన్నమాట. భలే ఉంటుందండి ఇక్కడ. అసలు పెద్ద వర్షం వస్తే ఇంకా ఇదంతా వచ్చి ఇలా అద్దాల్లో నుంచి వచ్చి రెయిన్ భలే అంటే భలే ఉంటుందన్నమాట. అంత అందం అయితే ఉంటుంది. ఇదిగోండి చూడండి, వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూనే ఉన్నారు. 12:30 కూడా పాపం హడావుడిగా తడుచుకుంటూ అందరు ఇళ్ళకైతే. అనుకోకుండా వచ్చిన వర్షం కదా, మరి జాగ్రత్తగా ఉండడం కుదరదు కదండి. అలా అయితే వెళ్ళిపోతున్నారు పాపం. వర్షాకాలంలో అయితే ఇది ఫుల్ అయిపోతుంది మొత్తం ఇక్కడ అంతా. ఇలా అయితే ఉంది. ఉరుములు మెరుపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. అలా వర్షం అంటే నాకు కొంచెం ఇలా ఉరుములు మెరుపులు వస్తే మాత్రం ఒక్కదాన్నే ఉంటే భయం అండి కొంచెం, ఎందుకో తెలీదు. అయినా సరే ఇంట్లో ఉండే తీస్తున్నాను కాబట్టి పర్లేదు, హ్యాపీగా ఉంది చూస్తుంటే. ఒక్కదాన్నే ఉంటే మాత్రమే భయం చీకట్లో వర్షం అంటే నాకు. ఇలా అయితే ఉంది ఇప్పుడు. అస్సలు మామూలుగా లేదు కదండి. నేనైతే ఊహించలే ఇంత వర్షం పడిద్దని. ఏదో ఇందాక ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది కదా, అప్లోడ్ చేశాను వీడియో. ఇంత వర్షం పడిద్దని అయితే అస్సలు ఊహించలేదు నేను. చూస్తున్నారు మీరే ఇంత వర్షం అయితే. పువ్వులు వర్షంలో తడిచి కూడా భలే ఉంది. ఇంకా పైకి వెళ్ళకూడదు కదా ఈ టైంలో. అసలు ఉరుములు మెరుపులు వస్తున్నాయి నాకు చూస్తుంటేనే. ఇక్కడ ఉండి ఇంట్లో మన బాల్కనీలో ఉండి చూస్తున్నాం అనమాట. ఇదిగో ఇలా అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. చూస్తున్నారు మా పాప కూడా నాకు తోడు తెచ్చుకున్నాను పాపం. ఇలా అయితే ఉండి వీడియో తీయటం జరుగుతుంది అనమాట. 12:30 అయింది కదా ఇప్పుడు. అమ్మ ఉరుములో మెరుపులు చూస్తున్నారా? సౌండ్లు వింటేనే నాకు భయం అండి చాలా. అర్జున పాల్గొన అనుకోమన్నది మా నాయనమ్మ చిన్నప్పుడు. అదే మా పాపతో చెప్తున్నాను ఇంతకు ముందే, బయటికి రాకముందు. ఇలా ఉరుములు మెరుపులు వస్తే మా నానమ్మ చిన్నప్పుడు చెప్పింది అర్జున పాల్గొన అనుకోమని చెప్పి అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే నేను ఎప్పుడు సౌండ్ వచ్చినా ఇలా అయితే అనుకుంటూ ఉంటానండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏదైనా మన మంచికే కదా, వాళ్ళు చేస్తూ మనతో చెప్తుంటారు. మరి అలా ఎందుకు చెప్పారో అర్జున పాల్గొన అనమని నాకైతే తెలీదు. ఇలా అయితే ఉందన్నమాట ఇప్పుడు. భలే ఉంది కదండి చూస్తుంటే. ప్రకృతి అందాలకి ఎవరైనా దాసోహం అయిపోవాల్సిందనమాట. అంత బాగుంటుంది. అందమే అందం బాబోయ్. ఉండే కొన్ని పెరుగుతూ ఉందన్నమాట. నాకు భయం వేస్తుంది చూస్తుంటే. చూస్తున్నారు అసలు బీభత్సంగా వస్తుందండి ఒక్కోసారి వర్షం అయితే. ఇక్కడ ఫుల్ గాలులు కూడా వీస్తున్నాయి, ఇంకా మామూలుగా లేదు. మా అమ్మాయి లేకపోతే మాత్రం నాకు ఈ టైంలో భయం వేస్తుంది నిజంగా. మా పాపం తోడుంది, నిద్రపోయేదాన్ని లేపుకొని వచ్చాను. కొంచెం తోడురా నాన్న అని చెప్పి. ఇంకా నాకు ఇష్టం అని తెలుసు కాబట్టి కాదని లేక వచ్చేసింది మా పాప నా తోడు. మా బంగారు తల్లి అండి. ఇది నేను చూస్తూ ఆనందిస్తూ మీకు కూడా చూపిస్తాను కదా. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి హ్యాపీగా చూసుకోవచ్చు. భలే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా మీరే, ఎంత బాగుంది కదా వ్యూ అయితే. అబ్బాబ్బా నేర్చు అనమాట. అది మన హైదరాబాద్లో అయితే ఇలా ఉంది. చల్లగా వెదర్ అయితే. నిన్న ఈరోజు ఇదిగోండి ఇప్పుడు కూడా ఆటోలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి రోడ్డు మీద చక్కగా ట్రైన్స్ అయితే ఆగిపోయినట్టున్నాయి. ట్రైన్స్ ఆగిపోతాయండి.
12:30కో ఏమో ఎన్నింటికో మరి ట్రైన్ టైం అయితే నాకు పెద్దగా గుర్తులేదు. ఇలా ఆగిపోతాయి అనమాట. ఇలా అయితే ఉంది. అమ్మ ఎంత వర్షం కురుస్తుందో బాబోయ్, నిజంగా ఫస్ట్లో అయితే ఇంకా హెవీగా వచ్చింది. ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. పాపం బండ్ల మీద అందరు తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో కూడా ఈ 1ంటికి కూడా ఎవరు తిరుగుతున్నారా బాబు అనుకున్నాను. ఇదిగో తిరుగుతూనే ఉన్నారు ఇలా. ఇదిగో ఇలా అయితే వస్తున్నాయి. పాల వ్యాన్స్ వస్తాయి, ఆటోస్ అన్నీ. మిడ్ నైట్ జాబులు చేసుకుని వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ రోడ్లో కూడా వెళ్తుంటారు అనమాట. అదేననుకుంటా ఇదంతా. ఇలా అయితే వెళ్తున్నారు. కొంచెం ఆటోలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కొంచెం భయం లేకుండా ఉన్నాను. మా పాప ఉంది కదా తోడు నాకు, అందుకని. అబ్బా భలే ఉంది కదండి చూస్తుంటే. ఉరుముల మెరుపులతో వర్షం అయితే ఫుల్గా. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది ఏమో. ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి కాబట్టి వస్తుందేమో. వేరే దగ్గర ఎక్కడో ఇందాక చెప్తున్నారు వార్తల్లో. ఏంటమ్మా అది, వడగళ్ళ వాన అయితే బాగా పడుతుందట. ఏ ఊరమ్మా అది? తెలంగాణ కదా. తెలంగాణలో వేములవాడలో అంటండి. తెలంగాణ వేములవాడలో వడగళ్ళ వర్షం అయితే పడుతుందంట. నేను అనుకున్నాను, అయ్యో నేను వీడియో తీసి పెట్టాను, ఏదో సన్న చినుకులు వచ్చినాయి అనుకున్నా ఇందాక పెట్టిన వీడియోలో. దీనికన్నా ముందు వీడియోలో ఉంటుంది చూడండి, చిన్న చిన్న చినుకులు బిల్డింగ్ మీద స్టార్ట్ అయ్యాయి. వస్తుందో రాదో మనకి హైదరాబాద్లో అనుకున్నాను నేను. కానీ చూస్తున్నారు కదా మీరు, బాబోయ్ నేనైతే నిద్ర కూడా పోలేదు, ఇంక పరిగెట్టుకుంటూ వచ్చాను. మరి మామూలుగా ఉండదు కదా మీ జయలక్ష్మి ఆనందం, అందుకని అనమాట. ఇంక తడవకుండా తీయటమే కాబట్టి తీస్తున్నాను. కానీ వర్షాకాలంలో పైకి కూడా వెళ్తానండి నేను. వర్షంలో కూడా వెళ్ళి వీడియోలు తీస్తుంటాను. చెట్ల దగ్గర బిల్డింగ్ మొత్తం పెద్ద పెద్ద వర్షానికి కూడా ఆ పక్కన బిల్డింగ్ వాళ్ళు అందరూ అంటుంటారు, అమ్మ ఈ వర్షంలో కూడా ఎందుకమ్మా వచ్చి వీడియోలు తీస్తున్నావు అని. అంత ఇష్టం అనమాట నాకు. బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఉంటాయి, మీకు కావాలంటే చూడండి వర్షంలో వీడియోలు. ఇదంతా ఫుల్ అయిపోయి నిండిపోయి ఇంత ఇంత అసలు అదేంటి డ్రైనేజీ కూడా ఫుల్ అయిపోయి నీళ్లు కూడా పోవండి అంతా. అయితే ఇది కొంచెం డౌన్ ఉంటుందన్నమాట మా ఇంటి ముందు. అటు నుంచి ఇటు నుంచి నీళ్ళు వచ్చేది ఇక్కడే ఆగిపోతాయి. అందుకని కార్లు కూడా పోవండి, భయంకరంగా కేకలు పెడుతుంటారు. అప్పుడు నేను చూసి భయపడ్డాను ఫస్ట్ సంవత్సరం. అలా అయితే ఉంటుందన్నమాట మన ఇంటి దగ్గర. ఇట్లా భలే ఉంది కదా. నేను మాట్లాడుతూ మీతో ఏదో అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన. చూసారా ఎంత ఇది వర్షం అంటే ఇలా ఉంటుంది. బాబోయ్ నాకు ఒక్కోసారి భయం వేస్తుందండి నిజంగా చెప్తున్నా. కానీ ఇష్టం. ఇంత ఒకవేళ అంత పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ వస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి. కొంచెం తగ్గుముఖం పెట్టింది కదా. ఇలా వస్తుంది ఏంటి, ఉరుములు మెరుపులు వస్తున్నాయి అంటే ఇంకా వస్తుందేమో మరి. ఇలా వెళ్తున్నారు పాపం పిల్లలు, మగపిల్లలు అందరూ. చెప్పలేమండి. ఈ పచ్చని చెట్లు ఉన్న దగ్గర అయితే పిడుగులు పడతాయి అంటారు. నేను హైదరాబాద్లో ఎప్పుడు మాకు సరౌండింగ్లో అయితే వినలేదు, పడటం చూడలేదు. మరి ఎక్కడెక్కడో అని చెప్తుంటారు, నాకైతే తెలియదండి ఆ విషయం. వింటాం వరకే వార్తల్లో. అమ్మ కొంచెం తగ్గుముఖం పట్టింది, నాకు తెలిసి ఇంకా వస్తుందన్నమాట. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి. బీభత్సంగా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఫుల్గా మన ఇంటి ముందు నీళ్ళు అనమాట. అసలు మామూలుగా లేదు. సుడిగుండాలు అవన్నీ అన్నట్లయితే వచ్చింది. బాగుంది చూడండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇంత చక్కగా మిడ్ నైట్ వర్షంలో మనం వీడియో తీసుకొని చూసుకుంటుంటే మామూలుగా ఉండదు కదా. అందమే అందం, ప్రకృతి అందాల్లో ఇది ఒకటి అనమాట. వరుణదేవుడు కరుణించాడు మనల్ని హ్యాపీగా. ఎండాకాలం చల్లగా ఉండండి పోండి 2 రోజులు అని చెప్పి అన్నారు. తర్వాత మరి బీభత్సంగా సూర్యదేవుడు ఏం చేస్తారో తెలీదు. అంటే మనకి ఎండలు ఎలా ఉంటాయో, వర్షం పడిపోయిన తర్వాత ఎండలు అయితే ఎక్కువ అవుతాయి అంటుంటారు కదా. మరి చూడాలండి ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఇలా ఉంది, ప్రశాంతంగా చల్లగా అయితే ఉంది. అది సంగతి. బాబా ఏముందిరా నాయన, చల్లగా భూదేవి చల్లబడిపోయింది. మా తల్లి, బంగారు తల్లి వేడెక్కి 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 ఎండకి చక్కగా చల్లగా ప్రశాంతంగా సేద తీరుతుంది ఆ తల్లి. బాగుందండి, బాగుంది. మీ జయలక్ష్మికి ఇంతకన్నా ఏం కావాలి ఆనందం. ఇంకుంటానండి నేను. పోలీస్ ఆయన కూడా వెళ్తున్నాడు ఆయన. ఇది ఇక్కడ ఇలా వెళ్తున్నారు అనమాట. పోలీసు జీపులు అయితే మన ఇంటి ముందు ఎప్పుడు ఇక్కడే ఆగుతుంది ఒకటి. ఇలా తిరుగుతూనే ఉంటాయండి, భయమే ఉండదు. కానీ వర్షం పెద్దగా వస్తే మాత్రం నాకు చాలా భయం వేస్తుంది. సరే ఆగిపోయింది అనుకుంటున్నాను. ఉరుముల మెరుపులు ఉన్నాయి కాబట్టి ఇదిగో వస్తున్నాయి కదా, అలా ఉంది కాబట్టి మళ్ళీ మేబీ వస్తే రావచ్చు. ఇప్పుడు చూస్తుంటే బాగానే ఉంది కదండి. తర్వాత చూడండి చాలా భయం వేస్తుంది వర్షానికి, ఉరుములకి. నైటు అమ్మో అర్జున పాల్గొన బాబాయ్ ఇంకా వస్తుందేమోనండి నాకు తెలిసి తెల్లవారిందాక.
నేను మొక్కల కిందాకి నీళ్లు పోసొచ్చాను. ఇప్పుడు ఫుల్గా నీళ్ళు అయిపోతాయి. ఏం కాదులేండి, వర్షం నీళ్ళు మంచిదే, బాగుంటుంది. ఓకేనండి. ఇంకా అమ్మో ఉరుములు మరుపులు అయితే మామూలుగా రావట్లేదు, నాకు భయం వేస్తుంది. అర్జున అమ్మా అమ్మో అర్జున పాల్గొన ఎన్నానా ఏమైంది? అదేంటి? ఏమో నాకేం అర్థం కాలే నువ్వు చెప్పింది. సరే ఏదో చెప్తుందండి మా అమ్మాయి. ఇందాక ఒక రీల్ తీసాను, చూద్దాము. వర్షం ఉంది. ఈ వర్షం అయితే ఇక్కడ కాగేటట్లేదు. అమ్మో ఉరుముల మెరుపులు వస్తుంది. పోయిందా? రాలేదా ఇందాకది? ఏం కాదులే, చూస్తా నేను, వస్తున్నా ఉండు. ఇలా అయితే ఉంది. చినుకుల రేకుల మీద నాకు భయం వేస్తుంది. ఉల్లిపాయ బస్తాలన్నీ పొట్టులన్నీ తెచ్చి అక్కడ పెట్టేశాను ముందుగానే. లేకపోతే మనం ఈ టైంలో ఈరోజు ఉంటే మాత్రం నిజంగా ఉల్లిపాయ పొట్టు బస్తాలు మొత్తం తడిచిపోయాయి అనమాట, పనికి రాకుండా అయిపోయాయి. దేవుడి దయ. ఇదిగో ఇప్పుడు పిల్లలు చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు, మగ పిల్లలు. ఈ టైంలో దాదాపు 1 వస్తుంది ఇప్పుడు. ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఏదన్నా జరిగితేనేమో జరిగిందని బాధపడుతుంటారు. ఇది సంగతి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. పొద్దుటే చక్కగా చూసి ప్రశాంతంగా. అమ్మో అర్జున పాల్గొన అమ్మయ్య. నాకు అలా మోగినప్పుడల్లా, అలా సౌండ్లు, ఆకాశంలో సౌండ్లు వచ్చినప్పుడల్లా గుండెలో దడ వస్తుందండి, భయం ఎక్కువ నాకు. అందుకే ప్రకృతిని మనం దండం పెట్టుకోవాలి, చల్లగా కాపాడమని. ప్రకృతి ఇలా కోపడ్డదంటే మనం అసలు దేంట్లో ఉన్నామన్నమాట. ఇదే నిజం. అందుకే అసలు భయంకరంగా విలయ తాండవం ఉంటుంది కదా, అలా అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, దండం పెట్టుకోవాలి వరుణదేవుడికి. చల్లగా చూడు తండ్రి. అమ్మ కార్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి చూడండి. అసలు కార్లు మొత్తం వెనక్కి తీసుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ చెరువులాగా అయిపోయింది మొత్తం, చూసారా? ఫుల్ వాటర్. ఎవరన్నా వస్తే బండి కానట్లా మీకు తెలుస్తుంది అనమాట, అంత వాటర్ అయితే. ఇదిగో మన గేటు కాడ, అది పెట్టేశారా గేటుకి, అందుకే రావట్లేదా నీళ్ళు? ఓకే అర్థమైంది. మన గేటుకి అడ్డం పెట్టేశారు నీళ్ళు రాకుండా, అందుకే నా నీళ్ళు రాత్రి పాటికి మొత్తం వచ్చేది. ఇందాక మనం వీడియో తీసాం కదా పైన, అది కొంచెం జాగ్రత్త పడ్డారు మా వాచ్మెన్ వాళ్ళు. చక్కగా ఆ కార్లన్నీ వెనక తీసుకుంటున్నారండి, అది బెటర్. ఇంకా అర్ధరాత్రి పూట ఎవరు సాయం చేయరు, ఇరుక్కుపోయి ఇలా నీళ్ళల్లో ఉంటే మాత్రం ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారా? వర్షం అయితే ఫుల్గా అయిపోయి వచ్చి ఆగిపోయింది జస్ట్ అలా. మరి మళ్ళీ ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి, చూడాలి ఏం జరిగిద్దో. ఇప్పటికైతే ఇలా ఉందన్నమాట, చెరువులాగా ఉంది, తలపిస్తుంది అనమాట. అంత వర్షం అయితే వచ్చి ఆగిపోయింది. అర్జున పాల్గొన. ఇంకా వరుణదేవుడు కరుణించలేదు అంటే అమ్మో ఉరుములు మెరుపులు చూస్తున్నారు కదా, ఎంతైతే వస్తున్నాయి అనమాట. అర్జున పాల్గొన అలా అయితే. ఇదిగో చూడండి ఎంత బాగా కారు వస్తుంది. ఇప్పుడు భయపడుతున్నారు కారు వాళ్ళు కూడా రావడానికి, ఎందుకంటే ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు కదా. వావ్ సూపర్. చూస్తుంటే బాగుంది కానీ వాళ్ళకి ఎంత భయం ఉందో తెలీదు. బాబా సూపర్ ఉందండి నిజంగా, చూస్తుంటే అలా భలే ఉంది అసలు. ఇలా అయితే ఉందన్నమాట చెరువు. మన ఇంటి ముందు అటు ఇటు హైట్ ఉంటుంది, ఇక్కడ ఇంటి ముందు డౌన్ ఉంటుంది, అందుకు అలా ఉందన్నమాట. వర్షాకాలం కూడా అలానే ఉంటుంది. మన గేట్ వరకు అయితే ఎలా వచ్చింది చూడండి, మొత్తం నిండిపోయి ఇలా ఉంటుంది. వానాకాలంలో ఇంత వర్షం, ఎండాకాలంలో ఇంత వర్షం అన్నట్లుంది కదా. ఇలా అయితే ఉందన్నమాట హైదరాబాద్లో. వేరే దగ్గర అయితే వడగళ్ళతోనే వర్షం పడుతుందట. అదిగో డ్రైనేజ్ వాటర్ చూడండి, సుడిగుండం లాగా ఉంటుంది. ఇదిగో మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు. అదిగో అలా అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట నీళ్ళు, సుడిగుండంలో పోయినట్టయితే పోతుంటుంది, అలా వెళ్తుంటాయి అనమాట నీళ్ళు. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట ఇలా చెరువులో నుంచి వచ్చినట్లు. చూస్తున్నారా? అది ఆగిపోయింది బండి. ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తారో తెలియదు. ఒక్కోసారి డ్రైనేజీలు కూడా ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసుకుని నెట్టుకుంటూ వెళ్తారు. ఇది పరిస్థితి. అర్ధరాత్రి ఇప్పుడు 1:30 అయిందండి కరెక్ట్ టైము. చెరువులాగా ఉంది ఇప్పుడు మన ఇంటి దగ్గర. ఇలా బాబోయ్ ఇలాంటి చూస్తుంటే భయం వేస్తుంది కదా మీకు కూడా, నాకైతే అలానే ఉంది. ఇక్కడ దగ్గరుండి చూస్తుంటే నాకెలా ఉండాలి. ఇంకా ఇలా ఎందుకు అటు వేరే దారిని వెళ్ళిపోవచ్చు కదా, పెద్ద పెద్ద కారు వాళ్ళే వెనక తిప్పుకొని వెళ్తున్నారు, వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు అనమాట. పోన్లేండి బండి స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నారు దేవుడి దయ వల్ల.
డ్రైనేజ్ వాటర్ కూడా లోపలికి వెళ్ళట్లేదు అనుకుంటా అండి ఇప్పుడు. ఇందాక దాకా అయితే వెళ్ళిన సుడిగుండం లాగా ఇంట్లోకి వస్తాయి అనుకుంటా. మన ఇంట్లోకి గేట్ కాడ చూడండి ఫుల్ అయిపోయింది ఇట్లా. ఇదైతే ఇలా ఉంది. ప్రొద్దుటే చూద్దాం మళ్ళీ. ఇంకా ఇప్పుడు 1:30 అయింది కదా ఎలాగో. ఇంకా కార్లన్నీ వెనక్కి తిప్పేసుకుంటున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ దాకా రావటం వెనక్కి తిప్పుకోవటం, ఇక్కడ దాకా రావటం వెనక్కి తిప్పుకోవటం. ఉన్నట్లా భయపడుతున్నారు ఇన్నేళ్ళకి చూసి. అలానే చేస్తారు. ఇంకా వెళ్ళిపోతుంది కారు, ఇప్పుడు ఉండదు. అదిగో ఇంకంతే తిప్పుకొని వెళ్ళిపోతారు. మనం కూడా వెళ్ళిపోదాం ఇంట్లోకి. అదిగో ట్రావెల్ కార్ అనుకుంటుంది పాపం, వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఉందన్నమాట. అమ్మో నాకైతే భయం వేస్తుంది. ఎవరో వస్తున్నారండి మళ్ళీ. ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. అదిగో ఈ 1:30కి కూడా ఎవర్రా బాబు ఈ టైంలో వస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అమ్మో ముగ్గురు ఒకే బైక్ మీద ముగ్గురు. ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తారా నాయన మీరు? ఏదన్నా డ్రైనేజ్ ఓపెన్ ఉంటే అంతే. ఇంకా ఫుల్ నీళ్లు నిండు కుండలాగా తొనికిసలాడుతూ ఉన్నాయన్నమాట. వర్షం మామూలుగా కురవలేదండి, బీభత్సంగా అయితే బీభత్సంగా కురిసింది. ఇదిగో ఇంకా జల్లు కురుస్తూనే ఉంది. ఇంకా మెరుపులు ఉరుములు అయితే వస్తూనే ఉన్నాయి. బాబాయ్ ఇంక మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి. ఇంకా చాలండి, ఇంతకన్నా ఎక్కువ అంటే ఇంక భయం వేస్తుంది నాకు. ఇంకా మా పాప కూడా వెళ్ళిపోయింది లోపలికి. ఏదో రోడ్డు మీద జనాలు తిరుగుతున్నారు కదా, వీడియో కోసం ఉన్నాను ఇక్కడ. నాకు ఆ నీళ్ళని చూస్తేనే భయం వేస్తుంది నిజంగానే. సుడిగుండాలు తిరుగుతూ ఒళ్ళంతా జలదరిస్తుంది. నాకైతే భయంగా ఉంది. ఉంటానండి, నేను మీ జయలక్ష్మి. మరి నచ్చితే వీడియో నాకు ఏ విషయం కొంచెం కమెంట్ అయితే చేయండి. లైక్ షేర్ అదంతా మీ ఇష్టం. ఇంకా ఏదో ప్రకృతి అందాలని చెప్పి నేను వచ్చి బయటికి తీస్తున్నాను. ఇలా చెరువులాగా తలపిస్తుంది కదా వీడియో. ఇదిగో ఇంకా ఉరుముల మెరుపులు అయితే ఉంది. ఇప్పుడు అలా ఆగదండి ఇది నాకు తెలిసి. ఎంతసేపు తీసినా ఇలానే ఉంటుంది. ఇంక వెళ్ళిపోదాం. తెల్లవారిన దాకా అయితే వర్షం తగ్గదు, నాకు అర్థమైపోయింది ఆ విషయం. ఇంకా చాలు వీడియో. అదిగో అక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు పాపం బైక్లో. అటే వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఇంకెంతసేపు ఉన్నా ఇంతే కాబట్టి మనం వెళ్ళిపోదాము. నాకు ఏ విషయం కమెంట్ అయితే చేయండి మీరు. ఇంతసేపు మీరు కూడా చూసారు నాతో పాటు కదా పాపం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫుల్ చెరువు అయితే అయిపోయింది. మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి. ఇంకా టైం ఎంత ఉందో చూద్దాం, ఫస్ట్ మీకు చూపిస్తా. ఇదిగోండి టైం అయితే ఇంత అయింది కరెక్ట్గా. ఇంకా వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఉంచితే మాత్రం బీభత్సంగా ఈ చెట్లన్నీ పాడైపోతాయి. ఇలా ఉంటుందన్నమాట. పొద్దుటే లేచి మనం క్లీన్ చేసుకుందాం. ఇంకా ఇదిగోండి బాబోయ్ ఎవరన్నా వస్తున్నారా పాపం. ఎక్కడ కారోళ్ళు అక్కడ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎప్పుడు 12:30కి వచ్చాను. బీభత్సంగా అరగంట అయితే అస్సలు ఆగకుండా పడింది. ఇప్పుడు కూడా ఆగలేదు చెప్పాలంటే, ఇంకా పడుతుంది. సరే ఇంక మనకి చాలండి, వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంకొద్దు, ఇంకా భయం వేస్తుంది నాకు. ఇంకా బాయ్ బాయ్.